హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి రోడ్స్ చూపిస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు 108 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నానండి. ఇది ఈజీపురాలో ఉంది. మా ఇంటి నుంచి 15 కిలోమీటర్స్ అండి. కోదండరామస్వామి టెంపుల్లో ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కోదండరామస్వామి టెంపుల్ 70 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ టెంపుల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి ఉన్నారు. ఈ టెంపుల్ని డాక్టర్ పి సదానంద్ గారి నాన్నగారు చూసుకునేవారు. డాక్టర్ సదానంద్ గారికి విష్ణుమూర్తి విగ్రహం ఇలా పెట్టాలి అని ఒక థాట్ అయితే వచ్చింది. ఆయన 2010 సంవత్సరంలో అనుకున్నారంట ఇలా పెట్టాలని. అప్పటి నుంచి మన భారతదేశం మొత్తం కూడా ఇలాంటి రాయి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి మొత్తం వెతికారు. అండ్ తర్వాత గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవడానికి కూడా టైం పట్టిందంట. ఈ విష్ణుమూర్తి విగ్రహం చెక్కడానికి గ్రానైట్ రాయి కోసం ఆయన మన భారతదేశం మొత్తం చాలా ప్లేసెస్ తిరిగారు. లాస్ట్కి తమిళనాడులో తిరువన్నామలై జిల్లాలో కొరకట్టె అనే ఒక గ్రామం దగ్గర అడవిలో ఈ గ్రానైట్ రాయిని ఆయన చూశారు. 2014కి తమిళనాడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 2018కి స్వామి ముఖం వరకే అక్కడ చెక్కారు. తర్వాత 2019లో బెంగళూరుకి అయితే పంపించేశారు ఆ విగ్రహాన్ని. స్వామి ముఖం మాత్రమే తమిళనాడులో చేశారు. మిగిలిన రూపమంతా బెంగళూరులోనే రూపొందించారు. స్వామిని మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూడాలి. నేను స్వామికి వెనక భాగం చూపిస్తున్నాను. మొత్తం అయితే స్టెప్స్ ఉంటాయి. అంటే స్వామికి ఎప్పుడైనా అభిషేకం చేయాలి అంటే ఆ స్టెప్స్ పైకి ఎక్కి స్వామికి అయితే అభిషేకం చేస్తారు. మనం పైకి వెళ్ళి విష్ణుమూర్తిని దగ్గరుండి చూడొచ్చు. కానీ దగ్గరుండి చూడడం కన్నా దూరంగా ఉంటేనే స్వామి విగ్రహం బాగా మనకు కనిపిస్తుంది. అసలు ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉందండి. చాలా చాలా బాగుంది. స్వామిని చూడ్డానికి మన 2 కళ్ళు కూడా సరిపోవు. స్వామిని అయితే ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో మేమైతే పైకి వచ్చాము. 2 కళ్ళు చాలవండి ఆయన చూడడానికి. అంత అద్భుతంగా చెక్కారు ఈ శిల్పాన్ని. ఈ విగ్రహం యొక్క విశిష్టత ఏంటంటే 108 అడుగుల పొడవు, 420 టన్నుల బరువు, 11 తలలు, 16 చేతులు, భూమి, సముద్రం, సూర్యుడు, చంద్రుడు, నదులు, పర్వతాలు ఇలాంటి చాలా విశేషాలు అయితే ఉన్నాయి. లైఫ్లో ఒక్కసారైనా తప్పకుండా చూడాలండి ఈ విష్ణుమూర్తిని. మన 2 కళ్ళు సరిపోవట్లేదు ఆయన్ని చూడడానికి. స్వామివారి ముఖం అయితే ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉంది. చూసే కొద్దీ ఆయన్ని చూడాలనిపిస్తూ ఉంది. అందులో ఈ విగ్రహానికి ఒక్కటే రాయి యూజ్ చేశారండి. అంటే స్వామి తల నుంచి పాదాల వరకు ఒకే రాయితోటి చెక్కారు. అది ఎంత కష్టమో, అంటే అంత ఎత్తు శిల్పాన్ని చెక్కాలంటే మాటలా అండి. నిజంగా ఎవరు చెక్కారో కానీ వాళ్ళ జన్మ ధన్యమైపోయింది. ఈ విష్ణుమూర్తి విగ్రహంలో వినాయకుడు, బ్రహ్మ, నరసింహస్వామి, ఋషివర్యులు, లక్ష్మీదేవి, సరస్వతి ఇంకా దేవతలందరూ ఉపయోగించిన ఆయుధాలు, నదులు, సముద్రాలు, 7 సర్పాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేవుళ్ళు ఈ విగ్రహంలోనే ఉన్నారండి. కంప్లీట్గా బ్రహ్మాండంలో ఉన్న ప్రతి విశేషాన్ని కూడా ఈ విగ్రహంలో మనం చూడొచ్చు. 2010లో మొదలుపెట్టి 2025కి పూర్తయింది. అంటే సుమారు 15 సంవత్సరాలు కష్టపడ్డారండి ఈ విగ్రహాన్ని మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి. నిన్న శనివారం, దానికి తోడు ఏకాదశి. సో చాలా క్రౌడ్ ఉంటారనుకున్నాను. బట్ నేను ఊహించినంతగా లేరు. బట్ క్రౌడ్ అయితే ఉన్నారు. విష్ణుమూర్తి విగ్రహం మనం పైకి వెళ్ళి చూడడానికి ఒక్క టికెట్ 100 రూపీస్ అండి. సో పెద్దవాళ్ళు అయితే కొంచెం స్లోగా వెళ్ళండి. ఎందుకంటే అవన్నీ గ్రిల్స్తో చేసిన మెట్లు. నేను చెప్పాను కదా 70 ఏళ్ల క్రితం రామాలయం అని, ఇదేనండి. అండ్ నిన్న ఏకాదశి అవడంతో రామయ్యకి చాలా బాగా చేస్తున్నారండి అలంకారం కూడా. ఈ విగ్రహం చెన్నై నుంచి బెంగళూరుకి రావడానికి 340 కిలోమీటర్లు. ఇదంతా ఒకటే రాయి కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత కష్టమో. ఎందుకంటే 240 చక్రాలున్న ఒక ట్రక్కుని ఈ విగ్రహం కోసమే చేశారంటండి. చేసి సుమారు 6 నెలలు పట్టిందంటండి తీసుకురావడానికి. ఎందుకంటే రోడ్స్ కూడా సరిగ్గా లేవంట కొన్ని దగ్గరలో. అండ్ కొన్ని దగ్గరలో అయితే ట్రాన్స్ఫార్మర్ కూడా అడ్డొచ్చాయంట. అవన్నీ తొలగించుకొని బెంగళూరు ఈజీపురాకి చేరడానికి సుమారు 6 నెలలు పట్టింది. ఇది ఒక సవాల్ లాగా తీసుకొని చేశారంటండి అందరూ. నాకైతే ఈ విష్ణుమూర్తిని చూడగానే మైండ్లో ఒకటే పాట గుర్తొచ్చింది. కనులు కదల్చరే మయా, చూపులు మరల్చరే మయా, ఏమి కని కట్టు చేసావు గోవిందా,
మాకెంత కనువిందు కలిగించావు ముకుందా, చూసిన కొలది చూడాలనిపించును నీ రూపం. తనువునంతా ముంచెత్తును ఏదో తాపం, మా మనోమందిరంలో వెలిగేను దివ్యకాంతులాతీతం. పరిహారమయ్యేను మేము చేసిన ప్రతి పాపం. సాంగ్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెంగళూరుకి వస్తే తప్పకుండా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.